ప్రజెంట్ మనమైతే ఇప్పుడు తిరుపతిలో ఉన్నాము. నిన్న బెంగళూరులో 7 PM ట్రైన్ ఎక్కితే పొద్దున్న 4 PM కల్లా తిరుపతిలో ఉన్నాము. ఇంకా అలా బ్యాగ్స్ అన్ని కౌంటర్లో ఇచ్చేసి అలిపిరి మెట్ల ద్వారా నుంచి స్టార్ట్ అయిపోయాము. టోటల్గా 3550 స్టెప్స్ అంట. ఇది వచ్చేసి మొదటి అలిపిరి మెట్టు. ఇక్కడ నుంచి అందరూ పూజ చేసుకొని మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకలా మేము కూడా పొద్దున్న ఒక 7కి అయితే స్టార్ట్ చేసాం మెట్లు ఎక్కడం. అలా ఎంటర్ అవ్వగానే మీకు ఒక గోపురం కనిపిస్తుంది. దాన్ని అయితే రాజగోపురం అని పిలుస్తారు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కమెంట్లో గోవిందా గోవిందా అని కమెంట్ చేయండి. అలాగే మీరు తిరుపతి వెళ్ళారా లేదా అని కూడా కమెంట్ చేయండి. అలా మీరు ముందులోకి వస్తే మీకు ఫస్ట్ కనిపించే గోపురమే రాజగోపురము. మీకు టోటల్గా 4 గోపురాలు అయితే కనిపిస్తాయి. ఇది వచ్చేసి మొదటిదన్నమాట. ఇలా మీరు మెట్లు ఎక్కేటప్పుడు చూడొచ్చు, కర్పూరాలు నామాలు పెట్టుకొని పోతుంటారు. 700 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం మేము. ఇది వచ్చేసి రెండో గోపురం. దీన్ని అయితే మైసూరు గోపురం అని పిలుస్తారంట. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనమైతే ఇప్పుడు 1150 స్టెప్స్ అయితే ఎక్కాము. ఫైనల్గా మనమైతే గాలి గోపురం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇది వచ్చేసి 3వ గోపురం. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, కొబ్బరికాయ కొట్టి ముందులో వెళ్తారు. అలా మీరు ముందులోకి వస్తే మీకు చాలా షాప్స్ కనిపిస్తాయి. మీకు ఆకలి వేసినా దాహం వేసినా ఇక్కడ తినొచ్చు. కానీ ప్రైస్ మాత్రం 1-2 ఉంటాయి, చూసుకోండి. అలా మెట్లు ఎక్కి మేము కూడా చాలా అలసిపోయాం. సో కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. సో అలా వెళ్తుంటే సైడ్కి చాలా రాళ్ళు కనిపించాయి. ఒక దాని మీద ఒకటి పెట్టారు. ఇలా ఎందుకని అడిగితే ఏదైనా కోరుకొని ఇలా కడితే నెరవేరుతాయంట. ఇంకా మనం ఆగుతామా? మనం కూడా కొన్ని రాళ్ళు తీసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టి మేము కూడా కట్టేసాం. ఇంకా అలా వెళ్తుంటే సైడ్లో జింకలు అయితే కనిపించాయి. ఇంకా అక్కడే కూర్చొని ఫొటోస్ దిగి కొంచెం సేపు అయితే అక్కడే రెస్ట్ తీసుకున్నాం. మీరు ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఈ మిస్టేక్ మాత్రం చేయకండి. ఇలా జంతువులకు ఆహారం మాత్రం పెట్టకండి. మీరు తిరుపతి కొండ ఎక్కేటప్పుడు అయితే చాలా జంతువులు అయితే చూడొచ్చు. ఇంకా అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాము. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి పిల్లర్ మీద గోవిందా గోవిందా అని రాసి ఉంటారు. ఇది వచ్చేసి కృష్ణుడి విగ్రహం. ఇంకా అలా వెళ్తుంటే మాకైతే మానిటర్ లిజర్డ్ కనిపించింది. దీని తెలుగులో ఏమంటారో నాకైతే అస్సలు తెలియదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా మేమైతే ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం. దీన్ని 7th మైల్ అని కూడా పిలుస్తారంట. తిరుపతికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకునే కొండనైతే ఎక్కుతారు. ఇది వచ్చేసి రోడ్ మ్యాప్, ఎలా ఎక్కాలో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి మెట్లు తక్కువ, కానీ చాలా నడవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి జైంట్ స్క్విరల్, మీకు తెలిసిందే ఉడత, కానీ ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, రెడ్ కలర్లో అంతే. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు అయితే మీరు జాగ్రత్తగా రండి. మీరు చూసుకోవచ్చు లెఫ్ట్లో ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో. మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అయితే రైట్ సైడ్కి పెద్ద అడవి కనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్ద అడవి. చూడండి, ఎక్కడ చూసినా మొత్తం అడవే కనిపిస్తుంది. అదిగోండి, మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే 4వ గోపురం. దాన్ని అయితే మోకాళ్ళ పర్వతం అని పిలుస్తారు. మేమైతే టోటల్గా 2910 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇంకా ఒక 650 స్టెప్స్ అయితే ఉన్నాయి.
ఇక్కడైతే అందరూ మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతారు. మీరు కూడా వీలైతే వచ్చినప్పుడు ఒక 2-3 స్టెప్స్ అయితే మోకాళ్ళ మీద ఎక్కడానికి ట్రై చేయండి. చూడండి, వీళ్ళైతే పైన దాకా మోకాళ్ళ మీదే నడుచుకుని వస్తున్నారు. ఇంకొక 50 స్టెప్స్ ఎక్కేస్తే మనం రీచ్ అయిపోతాం. చూడండి, ఇదే లాస్ట్ స్టెప్. ఫైనల్గా మనమైతే పైకి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. మేము మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే మెట్లు ఎక్కడం 11:30 కల్లా అయిపోయింది. ఇంకా అలా కౌంటర్లో బ్యాగ్స్ అన్నీ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి అయితే వెళ్తున్నాం. ఇంకా అలా వెళ్తుంటే వాన కూడా వచ్చేసింది. వెదర్ చూస్తే చాలా బాగుంది. చూడండి, ఇంకా అలా లైన్లోకి అయితే వచ్చేసాం మనము. చూడండి ఎంతమంది ఉన్నారో, అందరూ లైన్లో నించున్నారు. ఇంకా అలా దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాం మనము. నేనైతే దేవుడిని చూసిన వెంటనే పొద్దున్నుంచి కష్టపడిందంతా మర్చిపోయినా. ఇంకా అలా బయటికి వచ్చి ఆ ప్లేస్ని చూస్తే కింద దిగడానికి అయితే బస్సు అయితే ఎక్కాము. మీరు మెట్లు ఎక్కేటప్పటికన్నా కొండ దిగేటప్పుడు అయితే వ్యూ మంచిగా కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది కదా, అదే తిరుపతి కొండ. ఇక్కడ దాకా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే.